శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యైశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృతర సాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ భవ. హరే ఓ. ఎంతవరకు ఏంటంటారు దాన్ని? థియరీ అంటారు. ఇప్పుడు మనం ఇగో 2 నిమిషాలు 5 నిమిషాలు ఎంతో కొంతైనా కళ్ళు మూసుకొని బాహ్య ప్రపంచాన్ని విస్మరించి మనలోకి మనం వెళ్ళి మనకి ఏదైతే ఆధారమై ఉన్నదో మనందరినీ ఏ శక్తి మనల్ని రక్షిస్తోందో ఆ శక్తి అందు మన మనస్సు నిలకడ చేయాలి. అది ప్రాక్టికల్ అంటారు కదా మీ భాషలో, ఆచరణ. అందుకని అందరం కూడా వెళ్తున్నాం చూడండి. ఇక లోపలికి ఇక యుద్ధం లోపల స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా ఎవరి మనసు ఎలా వెళ్ళింది అనేది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. అది ఇంకెవరికి చెప్పని కూడా చెప్పక్కర్లా, ఎందుకంటే అంత గొప్పది మనసు. కాబట్టి అందరం కూడా ఎవరిలోకి వాళ్ళు మన గురుదేవులు ఆశించి ప్రసాదించినటువంటి అనుగ్రహాన్ని అందరం కూడా పొందాలని అందరికీ హెచ్చరిక చేస్తూ 3 సార్లు అందరం కూడా ప్రణవాన్ని నాభి నుంచి గట్టిగా ప్రణవాన్ని పఠించుకున్నాం. ఓ